అమరావతిలో రోజు 1000 పైగా టిప్పర్లు మట్టి వెళ్ళిపోతాం, పగలు రాత్రి తేడా లేకుండా మట్టి వెళ్ళిపోతాం, దొంగతనం జరగటం అనేది అబద్ధమా నిజమా? మీ ఇష్టం, ఎవరిని అడిగినా చెప్తారు కదా. ఎవరిని అడిగినా, ఏ అమరావతిలో బతికి జీవిస్తున్నటువంటి ఎవరిని అడిగినా చెప్తారు కదా. అసలు అమరావతిలో ఉన్న 29 గ్రామాల గురించి ఎప్పుడు ఆలోచించారా మీరు అని అడుగుతున్నాను. ఎంతసేపు అప్పులు తేయటం, డబ్బులు తినేయటం తప్పితే ఆ గ్రామాల్లో అసలు రోడ్లు ఎట్లా ఉన్నాయి, తాగుతాకి గుక్కిడి మంచిళ్ళు ఉన్నాయా? శ్మశానం మాత్రం మంచిది అండి, అన్ని ఊళ్ళ మీద అంటే మంచి మోడల్ శ్మశానం ఒకటి కట్టారు. ఏమైనా ఊరు కట్టినా కట్టపోయినా ముందు 29 ఊళ్ళ వాళ్ళకి ప్లాట్లు ఇచ్చలేకపోయినా ఆ 29 గ్రామాల వాళ్ళకి మాత్రం మోడల్ శ్మశానం ఒకటి కట్టారు చంద్రబాబు నాయుడు గారు. కొత్త రకం అంటే మామూలు ఏదైనా శవం దహనమే కదండి, లేకపోతే పాతేయటం. ఇంతకు మించి చచ్చిపోయిన తర్వాత ఇంకేముంటుంది మనిషికి? నేనైనా మీరైనా ఎవరైనా అదే కదా. అసలు బతకటాకేదయ్యా, బతకటాకి మంచిళ్ళు అయ్యి ఆ గ్రామాల్లో బ్రతకటాకి మంచిళ్ళు అయ్యి, రోడ్లు అయ్యి, డ్రైన్లు అయ్యి, అసలు ఆ ఊర్లు అలా ఉంచొచ్చా అని అడుగుతున్నాను. వాళ్ళ గురించి పట్టించుకోరా అంటున్నాను. వాళ్ళ చుట్టూనేమో 1,00,000 కోట్లు ఆవిరైపోతుంది ఆ 29 గ్రామాల చుట్టూ. ఏదో అన్న సామెత, అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో చెనున్నట్టు పొలాలన్నీ ఆలై వాళ్ళకి ప్లాట్లు ఎవరు, వాళ్ళ ప్లాట్లో రోడ్లు వేయరు, ప్లాట్లు చూపించరు. ఈ పెద్ద వాళ్ళందరూ ఎక్కడెక్కడో గన్నవరం, శంకవరం, ఆ వారం ఈ వారంలో ఇచ్చినట్టేమో అప్పులు తెచ్చేసుకుంటారు. ఎస్ఆర్ఎం వాళ్ళు అప్పు తెచ్చేస్తాడు, విట్టోళ్ళు అప్పు తెచ్చేస్తుంటారు ఈ భూమి పెట్టి. అందరూ అప్పులు తెస్తారు, డబ్బున్న వాళ్ళందరూ. వీళ్ళకి ప్లాటు లేదు. ఎన్నేళ్ళు అయింది వాళ్ళ దగ్గర తీసుకుని పొలం? వాళ్ళ జీవనం ఎట్లా? ఏదైనా కష్టం వస్తే ఎట్లా? ఆ ప్లాట్ తాకట్టు పెట్టాక ఉందా ఎక్కడన్నా? ఆ ప్లాట్ బ్యాంకులో తనఖా పెట్టి అప్పు తెచ్చుకునే అవకాశం ఉందా రైతులకి? మొత్తం క్రాఫ్ వేసినట్టుగా మొత్తం వాళ్ళ దగ్గర ప్రతి సెంటు లాగేసుకున్నారు కదా మీరు 29 గ్రామాల వాళ్ళ దగ్గర. వాళ్ళకి ప్లాట్లు ఎవరు, ప్లాట్లో రోడ్లు లేరు, వాళ్ళకి ప్లాట్లు చూపించరు. ఎంతసేపు సిఆర్డీ ఆఫీస్కి వెళ్తే ముందు అసలు దాని పేరేంటి, ఈ1 ఈ3 రోడ్డు అది. ఆ పెద్ద రోడ్డు మీద మాత్రం మెప్మా ఆఫీసు, సిఆర్డీ ఆఫీసు 200 కోట్లు పెట్టి కట్టేశారంట. 200 కోట్లు ఎవడో చెప్తున్నాడు ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారు, సార్ సీఎం సార్, ఎవడన్నా బయట నుంచి రాయేస్తే కూడా ఈ అద్దం పగలదు సార్, అంత కాస్ట్లీ అద్దం సార్. ఓరు మీ దేవసం చెయ్యి, ఆఫీసుకి రాయేస్తే రాయిపోయి అసలు మనుషులు ఎవడున్నాడు అక్కడ వచ్చి రాయేయటానికి? సిఆర్డీ ఆఫీస్కి రాయేస్తే అద్దం పగలదండి అని. అసలు ఏంటి, అసలు ఎవరు సొమ్ము? అప్పులు చేయటం ఏంటి, ఈ రకమైన సోకులేంటి? ఆ సిఆర్డీ ఆఫీస్ రోజు తిరగటం తప్పితే వాళ్ళ మిగతా రైతులందరికీ పాటులే కదా. ఈ ప్రశ్నిస్తే తప్పులా? మీకు భరించలేకపోతున్నారా? తక్షణం డిమాండ్ చేస్తున్నాం, 29 గ్రామాల్లో ఉన్నటువంటి మీరు జనం సొమ్ము, చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డబ్బు అయితే ఎవరికి బాధ లేదు, కానీ జనం సొమ్ము మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. ఆల్రెడీ కేరళ రీచ్ అయిపోతున్న 25వ తారీఖున 24వ తారీఖున వర్షాలని చెప్తున్నారు. మరి ఇక మన పరిస్థితి ఏంటి? మే 25వ తారీఖున కేరళకి ఋతుపవనాలు తాకితే జూన్లో మనకు వర్షాలు మొదలైతే ఇక రైతులు నెత్తిమే చెంగాక ఈ సంవత్సరానికి అయిపోయిందిగా. మళ్ళీ 2027 జనవరి నీళ్లు దోడాలి. నీళ్లు దోడటం మొదలెట్టాక మళ్ళీ ఎప్పుడు ఆ బురద ఆరాలి. బురద ఆరిన తర్వాత 2027 ఫిబ్రవరి మార్చి. ఆ తర్వాత ఇంకేముంది? ఆ సీజన్ అయితే మళ్ళీ 2028 ఒక 5 నెలలు 6 నెలలు మీ చేతిలో ఉంటుంది. రైతులకు ఎవరా ప్లాట్లు? మట్టి మాత్రం విపరీతంగా అసలు ఎవడకాడు దోసేసుకుంటున్నారు. అసలు మామూలుగా మట్టి, అమరావతి మట్టి వ్యాపారం అసలు మామూలు వ్యాపారంగా ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఏంటయ్యా 2024 తెగించి సంపద సృష్టి అంటే మొత్తం తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఇక్కడ ఆఖరికి అమరావతిలో మట్టి కూడా సంపద సృష్టించుకుంటున్నారు, బాగుపడుతున్నారు. మీరు బాగుపడండి, ఎవరికి ఏడుపు లేదు. కానీ రైతులను చూడండి, పేదవాళ్ళని చూడండి, సామాన్యులను చూడండి. గన్నవరం వాళ్ళకేమో మామూలు చిన్న రైతులకేమో
పలుకుబడి లేని రైతులకి. చాలా మంది మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి అసలు కమ్మారంటే దేశం. అది ఎవరు దేశం బాబు? వాడుకుని మిమ్మల్ని వదిలేస్తున్నాడే చంద్రబాబు నాయుడు గారు. పెద్ద కమ్మోళ్ళకు తప్పితే చిన్న కమ్మోళ్ళందరినీ నరకం చూపిస్తున్నారు. 29 గ్రామాలు అడగండి, వెళ్ళి అడిగితే చెప్తారు, నరకం చూసేస్తున్నారు. ఆయన ఊళ్ళో మా తెనాల వాళ్ళని అడగని చెప్తారు, మీది తెనాలి మా తాలూకు వాళ్ళని, మా వాళ్ళు ఉన్నారు, మా చుట్టాలు. నేను చెప్పే అబద్ధాలా నిజాలా? కాబట్టి తప్పుడు పనులు ఆపమని చెప్పని పోలీసుల్ని అడ్డగోలుగా, డీజీపీ గారు పోలీసుల్ని ఈ రకంగా అడ్డగోలుగా చంద్రబాబు గారు మరీ ఇంత అసహ్యంగా వాడుకునేట్టు ఆపమని, కట్టిపెట్టమని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. సార్, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం పతనమైపోతుంది అనేది గమనించాడు సార్. గమనించే ఆయన మళ్ళీ సైడ్ దెబ్బలేస్తున్నాడు. ఆయన ఇది ఎట్టాగా వెళ్ళిపోతుంది గవర్నమెంట్, నా శీలమన్నా కాపాడుకుందామని ఆయన కొత్త గెటప్ ఇది. ఒక్కో సినిమాలో ఒక్కో పాత్ర ఉన్నట్టుగా ఈ 5 ఏళ్లకి మళ్ళీ పాత్ర మారింది. 2 ఏళ్ళు ఒక అయిపోయింది, మళ్ళీ 2 ఏళ్ళు అయిపోయాక ఇది గవర్నమెంట్ వెళ్ళిపోతుంది. ఇది ఆయన ఏం చెప్తాడు? అమరావతి అనేది ఈ రాష్ట్రానికి నష్టం. ఆయన గమనించాడు, అమరావతి పేరుతో నారా చంద్రబాబు నాయుడు గారు మొత్తం దున్నేస్తున్నాడు, దోషేస్తున్నాడు అని చెప్పని ఆయన గమనించాడు పవన్ కళ్యాణ్ గారు. జనసేన వాళ్ళని తంటం, జనసేన వాళ్ళని కుమ్మటం, జనసేన వాళ్ళని ఇరగదీయటం, జనసేన వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, జనసేన వాళ్ళ ఇళ్లు బద్దలు కొట్టడం, జనసేన వాళ్ళ ఇళ్లు నేలమట్టం చేయటం, జనసేన వాళ్ళ మీద తప్పుడు కేసులు కట్టడం, జనసేన వాళ్ళని జైల్లో పెట్టడం. ఈ చూశాడో లేదో తెలియదు కానీ ఆయన అమరావతిలో మాత్రం తేడా జరుగుతుందని చెప్పి మాత్రం పవన్ కళ్యాణ్ గారు గమనించారు. గమనించి ఆయన జై అమరావతి అనబాకండి, జై అమరావతి అంటే 29 గ్రామాలకే జై అమరావతి అంటే, నిన్నటిదాకా ఏం చెప్పారు? రాజధాని లేదని చెప్పారు. ఇవాళేమో అమరావతి అనంత జై ఆంధ్ర అని అంటున్నారు. కేకులు కోయమన్నారు, అవి కోయమన్నారు, ఈ కోయమన్నారు ఢిల్లీ వెళ్ళి. సరే ఒకటే అండి, అది పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా, నారా చంద్రబాబు నాయుడు అయినా, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల జనం ఇది మాది అనుకున్న రోజు మాత్రమే ఏదైనా జై కొడతారు, దేనికైనా జై కొడతారు. మాకు సంబంధం లేదు, ఇది మాది కాదు అనుకున్న రోజు నువ్వు జైల్లో పెట్టినా, తన్నినా, తప్పుడు కేసులు పెట్టినా ఎవడో కూడా జై కొట్టరు. ఈ ప్రభుత్వానికి కాలం చెల్లింది, కాలం మూడిందని చెప్పని పవన్ కళ్యాణ్ గారు తొందరగా 24 మాసాలు అవ్వకుండానే గమనించారనేది మనకు అర్థమవుతుంది.